లేరు, మొత్తం రేవంత్ రెడ్డి గారి కిందనే మొత్తం అన్ని శాఖలు ఉన్నాయి అని చెప్పి చాలా వ్యతిరేకత వస్తుంది. టీఆర్ఎస్ క్యాడర్ ఇక్కడ గుండాయిజానికి దిగింది, ఆర్మ్ ట్విస్టింగ్ దిగింది. అలాంటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి వస్తే రాళ్ళు తీసుకొని కొడతామని చెప్పిన మాట కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. పొజిషన్కి వీక్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని పదవులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు. ఒక 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఇస్తలేరు. ఈవెన్ దో ఇక్కడ ఆర్థికంగా వీక్ అయిన తెలంగాణ మాకు ఇచ్చి వెళ్ళారు, అంటే తెలంగాణని మోసం చేసారు నీళ్లు, నిధులు, నియామకాల్లో. కానీ పేద ప్రజల ఇల్లులో కూలగొట్టి ఉన్న వాళ్ళది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కావచ్చు, తిరుపతి రెడ్డి గారు, వాళ్ళ ఇల్లులు ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నా కూడా వాళ్ళని ఏం ముట్టుకోకుండా ఇక్కడ ఒక పేద ప్రజలకి ఒక గుడిసెలు వేసుకున్న వాళ్ళవి వాళ్ళ మీద టార్గెట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి అసలు? ఒకటి పేద ప్రజలకి అన్యాయం చేస్తుంది, అన్యాయం చేస్తుంది ఇక్కడ అని. ఇంకోటి సీయు భూములు మన గచ్చిపోలి కంచె ఉంది. అప్పుడు మనం చూసాం ఒక దగ్గర ఒక 1 month వరకు మొత్తం స్టూడెంట్స్ కానీ వాళ్ళంతా బయటకు వచ్చి అంతా స్ప్రెడ్ అయిపోయింది. అసలు దాని గురించి ఏంటి అసలు? నా అబ్జర్వేషన్ చెప్తాను వంశీ, సగం చదువుకున్న వాళ్ళు ఈ సొసైటీకి దేనికి మంచిది కాదు. ఒకప్పుడు నీళ్లు లేవు, కరెంటు లేదు, ఉద్యోగాలు లేవు. ఇలాంటివి లేనిది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కాళేశ్వరం అనేది ఒక కేసీఆర్ గారు వేసిరని చెప్పి వంశీ గారు, ఇవన్నీ అవాస్తాలు. నేను చెప్తున్నాగా, ఊసరవల్లి నాయకత్వం, పగటి వేషగాళ్ళు, రామారావులు, వీళ్ళు భలే వేస్తారు వీళ్ళు డ్రామాలు. నమస్తే, వెల్కమ్ టు తెలుగునో, నేను మీ వంశీ. అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 18 నెలలు గడుస్తున్నా కూడా కాంగ్రెస్ పైన ఒక వ్యతిరేకత అయితే ఉంది. సో దీంట్లో అరెస్టుల పాలన అంటే ఒక కక్షపూరితంగా చేసే పాలనగా మాత్రం కనబడుతుందని చెప్పి ప్రజల్లో చాలామంది అలిగేషన్ చేస్తున్నారు. సో ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి మనతోని మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అండ్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. సో మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు కాంగ్రెస్ పాలన ఎటు పోతుంది, వచ్చిన తర్వాత మనకి ఈ వచ్చిన 18 నెలల్లో అంటే హోంమంత్రి లేరు మన దగ్గర, హోంశాఖ లేదు. సో ఇలాంటి విషయాలపైన అసలు ఎందుకు లేదు, అసలు ఏ విధంగా నడుస్తుంది కాంగ్రెస్ పాలన అనేది మనతో నాగేష్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే వంశీ, బాగానే ఇచ్చావు బ్రీఫ్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది అన్నట్టు, కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు, మిగతా అన్నీ కరెక్ట్. మాదాపూర్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్ని, కార్పొరేటర్గా పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద లాస్ట్ 18 నెలల మీద డిస్కషన్ చేద్దాం. సో అన్న ఏం లేదు, అంటే నేను ఇప్పుడు మామూలు 18 నెలల నుండి ఫీల్ అయ్యి చూస్తున్నా. ఈ 18 నెలల్లో కాంగ్రెస్ పైన అంటే ఒక హోంశాఖ లేరు, ఏం లేరు, మొత్తం రేవంత్ రెడ్డి గారి కిందనే మొత్తం అన్ని శాఖలు ఉన్నాయి అని చెప్పి చాలా వ్యతిరేకత వస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటన్న? అసలు కాంగ్రెస్ పార్టీ 18 monthsలో తీసుకున్న నిర్ణయాలు చూద్దాం ఫస్ట్. అండ్ వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు చూస్తూ ఉంటేనే కొంచెం అర్బనైజ్లో రూరల్ ఇండియా, కంట్రీ సైడ్ చూద్దాం. కంట్రీ సైడ్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ప్రో ఉంది ఊళ్ళల్లో. ఈ రూరల్కి వచ్చేసరికి కొంచెం బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్బనైజ్కి వస్తారు, అంటే హైదరాబాద్ సిటీకి వస్తారు. హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎలాగో మా పార్టీలో లేరు, కొందరు ఉన్నారు, కానీ వాళ్ళ అవసరానికై అధికారం దాహంకంగా వచ్చారు వాళ్ళు. బట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న అద్భుతమైన నిర్ణయాలు కావచ్చు, అది ఎలా అంటే కోటి మహిళలకు కోటీశ్వరులు చేయడం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ కావచ్చు, క్యాబినెట్ ఇప్పుడు నెలకు 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. అంటే గవర్నెన్స్ పట్ల మా పాలసీస్ చూడండి, రిన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, హెల్త్ పాలసీస్ కావచ్చు, 6 గ్యారెంటీలు, ఫ్రీ బస్సులు కావచ్చు, అండ్ 200 యూనిట్ కావచ్చు, సిలిండర్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు. నిన్ననే అందరికీ క్లియర్ చేసింది గవర్నమెంట్. ఎందుకు? మేము కమిట్ అయ్యి వచ్చాము, గడిల పాలన నుంచి ప్రజా పరిపాలనకి మేము తీసుకొచ్చాం. సో మేము బాధ్యతగా ప్రజాహితానికై, తెలంగాణ నవనిర్మాణానికై పనిచేస్తున్నప్పుడు ఎక్కడైతే అర్బనైజ్ వరల్డ్లో బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ నుంచి కేసీఆర్ గారు, హరీష్ రావు, కవిత గారు, వీళ్ళకు పేరుంది, ఏది పగటి వేషగాళ్ళని. వీళ్ళు మబ్బి చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంచెం ప్రజల్లో మేము చేసుకుంటున్న పనులు, మేము తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకెళ్లడంలో కొంచెం వీక్ అవుతున్నారేమో అన్నది నా అబ్జర్వేషన్ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చేసరికి క్యాబినెట్ మినిస్ట్రీలు కావచ్చు, డిఫరెంట్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియోలు మా సీఎం గారి దగ్గర ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే, ఇప్పుడు సర్టెన్ మినిస్ట్రీస్, ఇప్పుడు పోలీస్ శాఖ అనేది చాలా అద్భుతమైన శాఖ. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరినో
డమ్మీని పెట్టేసి కేసీఆర్ కేటీఆర్ రన్ చేసేటోళ్ళు. అలా కాదు ఇక్కడ. అలాంటి దుర్వినియోగం అవ్వద్దు, మిస్యూజ్ ఆఫ్ గవర్నెన్స్ జరగొద్దు అన్న కోణంలో రేవంత్ రెడ్డి గారు తన దగ్గర పెట్టుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ క్యాబినెట్లో 60%, 58 నుంచి 59% బహుజనులకు మినిస్ట్రీస్ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్రలో ఎప్పుడు లేదండి. మీరు దేశం మొత్తంలో చూడండి, దేశం మొత్తం కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ తెలంగాణలోనే, ఈ దేశంలోనే ప్రజెంట్ టైంలో కాంగ్రెస్ పార్టీ 58 నుంచి 60% అప్రాక్సిమేట్లీ బహుజనానికి ఇచ్చింది. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీస్లే క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. అలాంటి గవర్నమెంట్ ఇది, యూనిక్ గవర్నమెంట్. అద్భుతమైన పనులు జరుగుతున్నాయి. టైంకి సమయానికి తగ్గట్టు ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇస్తారు. ఎవరైతే ఏబుల్డ్ పర్సన్ ఉంటారో, ఎవరికైతే ఆ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి, సంవిధాన్ కావచ్చు, వెల్ఫేర్ కాంటెక్స్ట్ ఏంటి, రైట్, కాంగ్రెస్ ఐడియాలజీ ఏంటి, ఇవన్నిటిని ఉద్దేశించి ఎవరైతే ఉంటారో, వెల్ అవేర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డెఫినెట్గా మినిస్ట్రీలో భాగం లభిస్తుంది. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గర ఉందంటే, ఇప్పుడు సీఎం గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్, ఆయన దగ్గర ఉంటేనే బెస్ట్ రూలింగ్ వస్తుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది అన్న కోణంలో ఆయన దగ్గర ఉంది. అది మీరు ఇంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టినా బీఆర్ఎస్ చేసిన గిమిక్లు చూసారా మీరు? అక్కడ మన ఏది ఇష్టం వచ్చినట్టు వికారాబాద్లో ఐఏఎస్ ఆఫీసర్ని ఫిజికల్ అసల్ట్ చేయడము, రైట్. బీఆర్ఎస్ క్యాడర్ ఇక్కడ గుండాయిజానికి దిగింది, ఆర్మ్ ట్విస్టింగ్ దిగింది. అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకునే వ్యక్తి ఉండాలి వాళ్ళ పట్ల. అంటే రేవంత్ అన్ననే కరెక్ట్, ఆ కోణంలో ఆయన ఉన్నారు. అదే నువ్వు క్యాబినెట్ చూసుకుంటే ఫైనాన్స్ భట్టి గారి దగ్గర, డిప్యూటీ సీఎం భట్టి గారి దగ్గర, సో ఏబుల్ పర్సన్స్కే ఇచ్చారు. ఆయన ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా ఏమి ఇవ్వలేదు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే అన్న, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చారని చెప్పి అన్నారు. ఏదైతే విషయం ఉందో, సో దీంట్లో ఇదే విధంగా మీరు ఒకప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏమని, బీఆర్ఎస్లో నుండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి వస్తే రాళ్ళు తీసుకొని కొడతామని చెప్పిన మాట మీరే చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు. సో ఏ విధంగా చూడవచ్చు అన్న? ఇప్పుడు చాలా మంది ఒక దగ్గర ఒక 10 మంది దాకా జాయిన్ అయ్యారు. సో మరి వాళ్ళని ఏ విధంగా చూడవచ్చు మీరు? మీ దాంట్లోకి రావాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు. సో మరి ఎలా తీసుకున్నారు మీరు వాళ్ళని? వంశీ, ఇప్పుడు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, నువ్వు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి మేము పనిచేస్తాము. ఇంకోటి, మా కాన్స్టిట్యున్సీలో పనులు జరగాలి. పనులు డెఫినెట్గా జరుగుతాయి. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయినా సరే, బీజేపీ సోదరులు అయినా సరే, ఎంఐఎం సోదరులు అయినా సరే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కమిటెడ్ ఉంది, వెల్ఫేర్ కోసం ప్రజాహితానికై పనిచేస్తుంది, పరిపాలన అందిస్తుంది. కానీ నువ్వు లాస్ట్ 1.5 ఇయర్లో నువ్వు ఒకటి చూడాలి. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు, కవిత, వీళ్ళు ఏమన్నారు? అరే ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజులే, దాని తర్వాత పడిపోతుంది అంటే, ఒక రకంగా స్ట్రాటజికల్గా మా నాయకులు బీఆర్ఎస్లో ఉన్న నాయకుల్ని మా దాంట్లో చేసుకొని నంబర్స్ గేమ్ రూపంలో స్ట్రెంగ్తన్ అయ్యారు. మాకు ఆల్రెడీ మెజారిటీ ఉంది, అయినా సరే అపోజిషన్కి వీక్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు అబ్జర్వేషన్ చేయి, బీజేపీ ఉన్న రాష్ట్రం మహారాష్ట్రలో ఒకప్పుడు గవర్నమెంట్ పడగొట్టిరు. ఇదే బీజేపీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ గోవాలో ఉన్న బీజేపీది ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టారు. సో ఇదే దిశగా ఈ బీజేపీ పనిచేస్తుంది కాబట్టి మనం కొంచెం సతర్క ఉండాలి. కర్ణాటకలో కూడా అదే విధంగా చేశారు వీళ్ళు. సో ఇక్కడున్న తెలంగాణ గవర్నమెంట్ లీడర్షిప్ ఏదైతే ఉందో స్ట్రాటజికల్గా అక్కడున్న ఎమ్మెల్యేలని మా పార్టీలో తీసుకుంది. అద్భుతంగా వాళ్ళు మాతో ఉన్నారు, పనులు చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు వచ్చిన వెంటనే మా కాంగ్రెస్ క్యాడర్ని కాదని వాళ్ళకే పగ్గాలు ఇయ్యరు. కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తితో ఉంటే, అంటే మా పార్టీలో ఇప్పుడు కొందరు, నేనున్నాను, చాలామంది ఉన్నారు ఈ షేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి నమ్మి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందస్తులోనే ఉంటుంది. కానీ వచ్చిన వాళ్ళనే ఇంపార్టెంట్ విఐపి లెవెల్ ట్రీట్మెంట్ ఉండదు కాంగ్రెస్ పార్టీలో. కానీ మర్యాదగా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా కొన్ని పదవులు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే పని చేయాలనుకున్నప్పుడు అల్టిమేట్లీ మనం తెలంగాణ నవనిర్మాణానికై పని చేయాలి కాబట్టి ఆ కోణంలో వెల్కమ్ చేశాము. ఇంకోటి, ఈ అవాకులు చవాకులు పలుకుతున్న బీజేపీ బీఆర్ఎస్కి గుణపాఠం చెప్పాలంటే అక్కడున్న ఎమ్మెల్యేని తీసుకోవాల్సి వచ్చింది. అలా వచ్చింది, కానీ ఇంకేం లేదు. అది మా గవర్నమెంట్ డీస్టెబిలైజ్ అవుతుందేమో, అలాంటివి ఏం లేవు. మాది స్ట్రాంగ్ గవర్నమెంట్, మెజారిటీ మాకే ఉంది, కానీ తీసుకోవాలి. అది
వాళ్ళు ఇంకోటి ఇక్కడ పార్టీ రూలింగ్ పట్ల నాయకత్వం పట్ల కాన్ఫిడెన్స్ చూపి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి న్యాయం జరుగుతుందన్న కోణంలో వచ్చారు వాళ్ళు. అన్న ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినవి కాళేశ్వరం కావచ్చు, ఇలాంటివి ఏవో ఎన్నో అంటే కొత్త ప్రాజెక్టులు అట్లాంటివన్నీ తీసుకుని వచ్చారు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు అట్లాంటివి. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు. 6 గ్యారెంటీలలో ప్రవేశపెట్టిన తర్వాత అంటే ఉచిత బస్సు ఒకటి, ఇప్పుడు రైతు బంధు వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత మొన్న రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ అంటే ఒక 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఇస్తలేరు, అది కూడా చక్కగా చేస్తలేరు అని చెప్పి ఈ 6 గ్యారెంటీల పైన కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? వంశీ, ఈ 6 గ్యారెంటీలు అనేది చాలా అద్భుతమైన పాలసీలు. దీనికి ఎగ్జాంపులరీ నాకు తెలిసి బీజేపీ ఇలాంటి పాలసీస్ తీసుకోదు, బీఆర్ఎస్ కూడా తీసుకోదు. ఎందుకంటే ఫ్రీ బస్ కావచ్చు, మహిళల్ని మనం ఇండిపెండెంట్ చేస్తున్నాం, ఆర్థికంగా బలపరుస్తున్నాము, రైట్. అందులో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పాలసీ అది. 200 యూనిట్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, మన చేయూత కావచ్చు, ఇవన్నీ అద్భుతమైన సమాజ నిర్మాణం కోసం 6 గ్యారెంటీస్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసాకు వచ్చేసి మేము కమిట్ చేసినవి దశల వారీగా విడుదల అవుతున్నాయి. ఈ రోజుకి 5 ఎకర్స్ 6 ఎకర్స్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అయింది. కానీ వాస్తవానికి 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు ఇది సబ్జెక్ట్ వంశీ. తెలంగాణ సమాజం మొత్తంలో, ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తంలో మార్జినలైజ్డ్ ఫార్మింగ్ ఉంటుంది. ఎవ్వరికి 3 ఎకరాల కన్నా అంటే మ్యాక్సిమం 90% రైతాంగం మనది ఏదైతే ఉందో వాళ్ళకి 3 ఎకరాలు 2.5 ఎకరాల లోపే ఉంది. అలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే ట్రూ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ సీజనల్ వైజ్ ఇస్తూ వస్తుంది. మొన్న ఖరీఫ్ ఇచ్చాము, ఇప్పుడు రాబీ ఇస్తాము. సో ఈ సీజన్ తగ్గట్టు ఇచ్చుకుంటూ వస్తుంది తప్ప ఇంకోటి గవర్నమెంట్ ఎక్కడ వెనక్కి తిరగట్లేదు. ఈవెన్ దో ఇక్కడ ఆర్థికంగా వీక్ అయిన తెలంగాణ మాకిచ్చి వెళ్ళారు, అంటే తెలంగాణని మోసం చేసారు. నీళ్లు నిధులు నియామకాల్లో ఎవరు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాబట్టి ఆ మోసపూరితమైన ఏమైనా రూలింగ్ ఉందో మిస్ గవర్నెన్స్ అంటారు. కోకాపేట్ది ఖానామేట్ది ల్యాండ్లు అమ్మి భూదాన్ బోర్డులో ఉన్న ల్యాండ్లు కబ్జా పెట్టుకొని చెరువులు మింగేసి అల్లకల్లోలం సృష్టించిన బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ధనవంతులు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడరే ఉంది, రైట్. ఇప్పుడు బయట మార్కెట్లో ఇప్పుడు తెలంగాణ మార్కెట్కి వచ్చేసరికి తెలంగాణ రూలింగ్ గవర్నమెంట్కి వచ్చేసరికి డిఫిషిట్ ఉంది. 7.58 lakh crore అప్పుల్లో తెలంగాణకి ఇచ్చెళ్ళారు. మనం రీపేమెంటే చూడు, లోన్ రూపంలోనే 60,000 కోట్లు ఇస్తున్నాము ఎవ్రీ మంత్ కాగానే. మళ్ళీ వీళ్ళు బకాయిలు అలాగే ఉంచేసి వెళ్ళిపోయారు. సింగరేణి కోల్ బ్లాక్లో బకాయిలు అలాగే ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్ 85,000 కోట్లు అలాగే ఉంది. ఇవన్నీ భారం మన ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అయినా సరే అద్భుతంగా ఫస్ట్ టైం మినిస్టర్ అయి సీఎం చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి ఈ రాష్ట్రానికి హైడ్రా కావచ్చు, మూసి రిజ్యునేషన్ కావచ్చు, అద్భుతమైన పాలసీలు ఇవన్నీ ఈ క్యాబినెట్ తీసుకుంటుంది. రేవంత్ అన్న లీడర్షిప్లో ముందుకు సాగుతుంది. మార్క్ మై వర్డ్, రాబోయే రోజుల్లో అద్భుతమైన తెలంగాణ నిర్మాణం. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ చేస్తుంది, ఒకప్పుడు కాంగ్రెసే చేసింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైటెక్ సిటీ, ఇంటర్నెట్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అందించింది కాంగ్రెస్ పార్టీయే రాజీవ్ గాంధీ రూపంలో. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, రైట్, ఈవెన్ ఏందది మన హెల్త్ పాలసీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈ విధంగా ఇంకోటి 56,000 యువతకి జాబ్స్ డైరెక్ట్ ఇవ్వడం కావచ్చు ఎల్బీ నగర్ వేదికగా. ఇవే కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వెళ్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నాగా, కొంచెం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలని. బీసీ రిజర్వేషన్ బిల్ కావచ్చు, రిజర్వేషన్ ఫర్ బీసీ, రైట్, మళ్ళీ ఎస్సీ క్లాసిఫికేషన్, ఇవన్నీ ఈ సర్కారే చేసింది, కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. తెలంగాణ ప్రజలకు చైతన్యవంతం చేయాలి. మీరు అన్నట్టు ఇప్పుడు హైడ్రా ఒకటి వచ్చింది, హైడ్రా గురించి కూడా మాట్లాడారు ఇప్పుడే. హైడ్రా ఒక మంచి పాలసీ అని చెప్తున్నారు. సో మంచి పాలసీ అంటే ఎవరైతే కబ్జా కోరుగా చేసిన వాళ్ళ వాటికి మంచిది, కానీ పేద ప్రజల ఇల్లులో కూలగొట్టి ఉన్న వాళ్ళవి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కావచ్చు, తిరుపతి రెడ్డి గారు, వాళ్ళ ఇల్లులు ఇప్పుడు దాంట్లో జోన్లో ఉన్నా కూడా, ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నా కూడా వాళ్ళని ఏం ముట్టుకోకుండా, ఎంతోమంది ఎఫ్ఈఎస్ ఆఫీసర్ల ఇల్లులు కూడా ఉన్నాయి అక్కడ, వాళ్ళ ఇల్లులు ముట్టుకోకుండా ఒక పేద ప్రజలవి, ఒక గుడిసెలు వేసుకున్న వాళ్ళవి వాళ్ళ మీద టార్గెట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి అసలు? చాలామంది దీనిపైన ఫోకస్ చేస్తున్నారు. మరి అవతల పక్కన ఇంకేముంది? అయితే నువ్వు అడిగిన క్వశ్చన్కి టూ భాగాలుగా చూడాలి. ఒకటి పేద ప్రజలకి అన్యాయం చేస్తుంది, అగెనెస్ట్ చేస్తుంది హైడ్రా అని. ఇంకోటి ఎవరైతే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు గారు ఉన్నారో
నాకు తెలిసి ఆయన ఎఫ్టీఎల్లో అది లేఅవుట్ వేసింది అందరితో పాటు ఆయన కొనుక్కున్నాడు అన్నది మీడియాకి ఇచ్చిండు ఆయన ఆల్రెడీ. వాళ్ళకి ఇగ్నోర్ చేసి వీళ్ళకి అన్యాయం చేస్తుంది అన్నది నీ క్వశ్చన్. వాస్తవానికి తప్పు. ఏ పేదోని ఇల్లు కూలగొట్టలేదు. ఏ పేదోడైతే మూసి పక్కన ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ కింద దానకిషోర్ గారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలోకేట్ చేసి వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగు నింపింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ చెరువుల్లో, కొండల్లో, గవర్నమెంట్ స్థలాలలో ఎవరైనా పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటున్నారు అంటే అది మంచి పద్ధతి అయితే కాదు. గవర్నమెంట్ ల్యాండ్ల మీద, చెరువుల మీద, రైట్, అది ఆ కల్చర్ పోవాల్సిందే. వెన్ ఇట్ కమ్స్ టు చెరువుల మీద వెంచర్లు వేసిన వాళ్ళకి ఎందుకు పడగొట్టట్లేదు? బాచిపల్లి నుంచి మోకిలా వరకు నువ్వు చూస్తే ఆ హైడ్రా అద్భుతంగా పనిచేసుకుంటూ వెళ్తుంది, రైట్. ఇంకోటి, ఇప్పుడు మీరన్న దానికి రేవంత్ అన్న గారి తమ్ముడు ఇక్కడ ఉన్నారు, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నారు, దుర్గం చెరువు దగ్గర. ఆయనతో పాటు ఆ కాలనీ కట్టింది అసలు రేవంత్ అన్న సీఎం కాకముందు 20 సంవత్సరాల క్రితమే కట్టిరు అది. ఆ కాలనీలో ఆయన ఇల్లు కట్టుకొని ఉన్నాడు, అది లోన్ వచ్చే ప్రాపర్టీ, ఎవ్రీథింగ్ లీగల్. కానీ కమిటెడ్ ఎర్రర్ బై హూమ్? అప్పుడున్న అధికారులే కదా. ఎందుకు? కరప్షన్ మైండెడ్ కదా. ఆ కరప్షన్ లేకుండా మినిమం డిటరెన్స్ ఉండాలి. బిల్డర్ అయినా సరే, సివిల్ సొసైటీ అయినా సరే, చెరువుల్ని, కొండల్ని, గవర్నమెంట్ ల్యాండ్ని మింగొద్దు అన్న కోణంలో హైడ్రా తీసుకొచ్చారు. ఓ అద్భుతమైన దూరదృష్టి అది. మీకు ఇప్పుడు అర్థం కాదు అది. ఇంకోటి, ఈ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్ స్టేట్కి ఇంటర్నేషనల్ రిప్యుటేషన్ ఉంది. వరల్డ్ క్లాస్ సిటీగా మారుతున్నప్పుడు మురికి నీళ్ళు బ్లాకేజ్ అవ్వద్దు, రైట్, మ్యాన్ హోల్ ఓపెన్ ఉండొద్దు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు మురికి నీళ్ళు అంతా రోడ్డు మీదనే పిల్లలు పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ జరగొద్దు అన్న కోణంలో వాటర్ చోకింగ్ అంటారు దీన్ని. డ్రైనేజ్ ప్రాపర్ ఫ్లో ఉండాలన్న కోణంలో ఈ హైడ్రా వచ్చింది, ఈ మూసీ వచ్చింది, రైట్. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ హైదరాబాద్లో పెంచాలి అన్న కోణంలోనే కదా మా సీఎం గారు పనిచేస్తున్నారు. దానికి మనం అందరం అప్రిషియేట్ చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా, ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఐ అప్రిషియేట్ హైడ్రా. హైడ్రా ఈస్ డూయింగ్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ హీస్ టేకింగ్ బ్యూటిఫుల్ పాలసీస్, డిసిషన్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టయితే అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ దాంట్లోనే జరిగిందని చెప్పి మీరు అయితే ఏదైతే చెప్తున్నారో, హైడ్రా అంటే వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, ఓకే. బట్ ఇప్పుడు ఎస్సీయూ భూములు మన గచ్చిబౌలి కంచె ఉంది, అది ఒక 400 ఎకరాలు ఉంటుంది. సో దాంట్లో మొత్తం కొట్టాల్సిన అవసరం ఏముంది అసలు? అంటే ఇప్పుడు అది కొట్టేసి చెట్లని, జంతువులని చాలా బాధాకరంగా, అంటే అప్పుడు మనం చూసినాం ఒక దగ్గర ఒక 1 month వరకు మొత్తం స్టూడెంట్స్ కానీ వాళ్ళంతా బయటకు వచ్చి అంతా స్ప్రెడ్ అయిపోయింది. అసలు దాని గురించి ఏంటి అసలు? నా అబ్జర్వేషన్ చెప్తాను వంశీ. సగం చదువుకున్న వాళ్ళు ఈ సొసైటీకి దేనికి మంచిది కాదు. సగం అర్థమైన వాళ్ళు, అది సివిల్ సొసైటీ ఉండని, అది స్టూడెంట్ వింగ్ ఉండండి, అది పొలిటికల్ పార్టీ ఉండండి, ఓ కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. 400 acres అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ. సుప్రీంకోర్టు నుంచి వర్డిక్ట్ తీసుకొని ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఐటీ జోన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుబడులు తీసుకొస్తాము. దానివల్ల ఆదాయం పెరిగేది, ఎంప్లాయ్మెంట్ పెరిగేది తెలంగాణ ప్రజల కోసం. కానీ సివిల్ సొసైటీ వచ్చేసి, స్టూడెంట్, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి పొలిటికల్ ఎజెండా ఇవి అవి ఏదో చూపించారు. అది అడవి, ఏనుగులు ఉన్నాయి, ఏనుగు వంటలు ఉన్నాయి, లయన్స్ ఉన్నాయి అన్నట్టు చూపించారు. బీజేపీ కూడా చూపించింది, అది వైరల్ చేసుకుంటా వీడియో. కానీ వాస్తవానికి దాని పేరు గచ్చిబౌలి, రైట్. కంచె ఎందుకు అంటారు? ఎందుకంటే బ్యారెన్ ల్యాండ్, అది దేనికి పనికి రాదని. ఇంకో విషయం, అక్కడ ఉన్నప్పుడు కొంచెం లైఫ్ స్టాక్ ఉండవచ్చు, కొంచెం గ్రీనరీ ఉండవచ్చు, దానికి రీలొకేట్ చేస్తా అన్నదే గవర్నమెంట్. ఈకోలాజికల్ ఎవరైతే సైంటిస్ట్ ఉంటారో, ఈకోలాజీ సైంటిస్ట్, వాళ్ళతో కమిటీకి పెట్టి డిప్యూటీ సీఎం గారు తీసుకున్నారు, ఇన్పుట్స్ తీసుకొని అక్కడ ఉన్న లైఫ్ స్టాక్ కావచ్చు, ఎవరైతే లివింగ్ ఆర్గానిజం ఏదైతే ఉందో, ట్రీ, ఫ్లోరల్ ఫౌనా కావచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు, అవిటిని రీలొకేట్ చేసి ల్యాండ్ ఫామ్ అలాగే మళ్ళీ దానికి లెవెల్ పూడ్చడం కాకుండా అలాగే ఉంచి అక్కడ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఆర్ఎల్స్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉండదు. మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఓరియంటెడే ఉంటాయి. అవి వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇంత బ్యూటిఫుల్ డిసిషన్ని వీళ్ళు ఆగం పట్టించిరు ఆపోజిషన్ వాళ్ళు. అదేదో మసిబూసి మారేడుకాయని ఏదో చేసినట్టు. అదే బీఆర్ఎస్కి బీజేపీకి మంచి ఆర్టిస్టులు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆకాశాన్ని చూపించేసి నేలను నాకు ఇచ్చేస్తారు. వాడంటాడు హిందూ మతవాదం చాలా గొప్పది, హిస్టారికల్ చాలా గొప్పదని. వాస్తవానికి చాలా గొప్పది, అది వాస్తవానికి చాలా గొప్పది. కానీ అది హిందూ ఖత్రేమే అంటది. ఎందుకు? ఇలా ఇన్సెక్యూరిటీస్ రేజ్ అవుతుంది. భారత్ మాతాకి జై అనకపోతే నువ్వు దేశభక్తునివే కావు అంటారు. అది ఎట్లా? భారత్ మాతాకి జై అనవచ్చు,
భారత్ మాతకి జై అనకపోవచ్చు, ఇట్స్ హిస్ పర్సనల్ ఇండిపెండెన్స్ అండ్ లిబర్టీ, అది సంవిధానంలో ఇచ్చింది అది. కానీ నువ్వు అంటేనే దేశభక్తుడు అట్లా కాదు. దేశభక్తుడు ఏంటంటే దేశానికి ఏ ఇబ్బంది ఉన్నా దేశ పౌరుడిగా బార్డర్లో నిలబడాలి. దేశంలో ఎక్కడ మీరు పేదరికం చూసినా నీ అంతు బాధ్యతగా ఆ పేదరికాన్ని నిర్మూలన కోసం నువ్వేం పనిచేస్తున్నావు చెప్పాలి. అది ఇవి ఉండవు బీజేపీ దగ్గర. ఓ సమాజం నెలకొల్పాలి, రైట్. ఓ భజనవాదాలు ఈ మధ్య కాలంలో సోకాల్డ్ రౌండ్ ట్రేడింగ్ కమ్యూనిటీ వెనుకబడిన వాళ్ళు వెనుకబడిపోతున్నారు, డబ్బులున్నోళ్ళుగానే మారిపోతున్నారు. పేదరికం అలాగే ఉంది. ఇప్పుడున్న హైటెక్ సిటీలో కూడా టూ మచ్ పేదరికం ఉంది. మన సోదరులు ఓబీసీ నుంచి ఎస్సీ ఎస్టీ సోకాల్డ్ క్లాసిఫికేషన్లో ఉన్న వాళ్ళు ఏ రోజుకి వాళ్ళు ఐఏఎస్లు పొలిటికల్ రైట్స్ కోసం సోషో పొలిటికల్ ఎకనామికల్ రైట్స్ కోసం సమానత్వం కోసం ఫైట్ చేయాలి. వాళ్ళందరికీ హక్కులు ఉన్నాయిగా, రాజ్యాంగంలో ఇచ్చారుగా. అవి మాట్లాడరు బీజేపీ బీఆర్ఎస్. ఎంతసేపు వన్ ఫ్యామిలీ. అరే కాళేశ్వరం కట్టింది మీరే, కుంగింది మీ కట్టడంలో నిజాయితీ లేదు కాబట్టి మీకు ప్రకృతి కూడా సహకరించాలా. మీరు కరప్ట్. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు మన జనరల్ డిస్కషన్లో ఉన్న పొలిటికల్ వెండేటా అరెస్టులు చేస్తున్నారని, ఎవరికి అరెస్ట్ చేయట్లేదు. మేము ఎంక్వైరీ పెడుతున్నాము, కమిషన్ కడుతున్నాము, ఇండిపెండెంట్ సిట్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఫార్ములా E1 కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ పోలీస్ కమిషన్స్ కమిటీలు కట్టి ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో తేలితే డెఫినెట్గా లోపలేస్తాం, బొక్కలో వేస్తాం. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈవెన్ కవిత గారు కూడా కావచ్చు, హరీష్ రావు కావచ్చు. ఎందుకు అవన్నీ? ఎవరైతే లాని ఉల్లంఘించి పనిచేస్తారో, ఎవరైతే ఇల్లీగల్ థాట్లో ఉంటారో, ఎవరైతే మిస్గవర్నెన్స్, ఎందుకంటే బాధ్యత చాలా పెద్దది వంశీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. 1200 మంది బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ఇది. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, మన నీళ్ళు నియామకాలు మనకొస్తే, మన రాష్ట్రం మనకొస్తే మనం సుభిక్షంగా ఉండొచ్చు అన్నారు. వాస్తవాన్ని నేను నమ్మాను. ఉస్మానియా గడ్డ నుంచి మిలియన్ మార్చ్ వరకు పరిగెత్తాము. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పక్కన పెట్టేసి ప్రజలు అప్పుడు తీసుకున్నారు నిర్ణయం. కానీ వీళ్ళని తీసుకెళ్ళి గద్దెని కూర్చోబెడితే దొరలే దొంగలు అవుతాయి. ఏమవుతుంది సిచ్యువేషన్? ఎటుపోయింది? అప్పుల తెలంగాణగా ఎలా మారింది? యువతకు ఉద్యమకారులకు న్యాయం జరిగిందా? ఇవన్నీ చాలా వాస్తవాలు ఉన్నాయి, ప్రజల ముందు రావాల్సిందే. ఇవన్నీ ప్రజాధనం ఎటుపోయింది కాళేశ్వరం రూపంలో? ఇప్పుడు మీరు అన్నట్టుగా కాళేశ్వరం అని చెప్పి మాట్లాడారు, అది కాళేశ్వరం కరెక్ట్ కట్టలే అని చెప్పి. అంటే గతంలో చూసుకుంటే మనం 2014 కన్నా వెనకాలకు చూసుకుంటే ఒకప్పుడు నీళ్లు లేవు, కరెంటు లేదు, ఉద్యోగాలు లేవు. ఇలాంటివి లేనిది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కాళేశ్వరం అనేది ఒక వైఎస్ఆర్ గారు కావచ్చు, అంటే అప్పటి నుండి పెద్ద ప్లాన్ ఉంటుంది. ఎవరు చేయలేనిది ఒక కేసీఆర్ గారు చేసిరని చెప్పి మనం ఈ మధ్యలో చూసినాం. అలాంటి ప్రాజెక్టులు ఎంతోమంది రైతులకు కానీ చాలామందికి ఉపయోగపడ్డది. ఇప్పుడు ఆ నీళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి మరలిస్తారు అని చెప్పి ఇదొక విమర్శన వచ్చింది. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాల గురించి మాట్లాడారు, ఉద్యోగాలు అయితే ఏవైతే ఉన్నాయో, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి ఉద్యోగాల కల్పన కల్పిస్తాము, క్యాలెండర్ వదులుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఇలాంటివి ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా కేసీఆర్ గారు చేసిన ఉద్యోగాలే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇచ్చిరని చెప్పి చెప్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? వంశీ గారు, ఇవన్నీ అవాస్తవాలు. నేను చెప్తున్నాగా, ఊసరవెల్లి నాయకత్వం, పగటి వేషగాళ్ళు, డ్రామారావులు, వీళ్ళు భలే వేస్తారు వీళ్ళు డ్రామాలు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కాళేశ్వరం కమిషన్ ఎప్పటి నుంచో ఉంది, ఓన్లీ కేసీఆర్ కాగానే పాసిబుల్ అయింది. అవాస్తవం. బిల్లు కేసీఆర్ గారు దాన్ని కట్టాలనుకుంటున్నది రైతాంగం కోసం అయితే, హానెస్టీ అయితే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూద్దాం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మనం 100 రూపాయలు పెట్టి కడుతున్నామంటే దీనివల్ల ఆదాయం ఎంత చూద్దాం, దీనివల్ల మన తెలంగాణ సమాజం ఎంత మరుగు అవుతుంది చూద్దాం. ప్రతి దాంట్లో ఆదాయం చూడవద్దు. వాస్తవానికి మనకు క్రాప్ ప్రొడక్షన్ కావచ్చు, మనకు వరి కావచ్చు, ఇది ప్రొడక్షన్ అవుతుంది కదా, ఏదైతే పంట పడుతుంది కదా, ఈ పంటకి అసలు ఎంతవరకు ఈ వాటర్ యూజ్ అయ్యింది అనేది చూడాలా వద్దా? ఇవన్నీ కాస్ట్ ప్రొటెక్షన్ చూసుకుంటే కాళేశ్వరం కట్టింది ఎన్ని లక్షల కోట్లు పెట్టి కట్టింది, ఈ రోజుకి ఏ ఉపయోగంలో ఉంది? మీరు అన్నాడు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ వస్తుందా తెలంగాణ రాష్ట్రానికి? లేదే. కాళేశ్వరం ఫంక్షన్ అవుతుందని మీరు అంటున్నారు. ఒకవేళ ఫంక్షన్ అవుతుంది అంటే ఎన్ని కుటుంబాలకి మనం తాగునీటి అవసరాలు తీర్చాము, వ్యవసాయంగానికి కావాల్సిన వాటర్ అందించాము? మీరు చెప్పండి. అసలు యూజ్లో రాలేదు. వీళ్ళు అవాస్తవాలు చెప్తున్నారు.
అది కుంగడం వల్ల వాటర్ అనేది అన్కంట్రోలబుల్గా అలాగే వెళ్ళిపోతుంది యథావిధిగా. అక్కడ వెళ్ళిన తర్వాత బనక్చెర్ల అన్న అగ్రిమెంట్ ఇప్పుడు తీసుకుంది కాదు, అది బీఆర్ఎస్ ఉన్నప్పుడే మేము చేపల పులుసు తినేసి రోజా గారి ఇంట్లో చేపల పులుసు తిన్నారుగా మన సార్, తినేసి వాళ్ళు బేషక్గా తీసుకోవచ్చు అని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వచ్చిర్రు. ఈరోజు మనకు అన్యాయం జరుగుతుందన్న కోణంలో ఇక్కడున్న ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జల్ శక్తి మినిస్ట్రీ దగ్గర వెళ్ళి ప్రపోజల్ పెట్టుకొని మళ్ళీ కూర్చోబెట్టి తెలంగాణకు రావాల్సిన హక్కు కోసం పోరాడుతుర్రు. ఇన్ని ఉన్నాయి దాని వెనకాల. తిమ్మిడి హెట్టి నుంచి డిజైన్ మార్చింది మన కేసీఆర్ గారే. మన అసెంబ్లీలో చెప్పారు కదా కేసీఆర్ గారు, ఇదే తెలంగాణ ప్రజలకు చెప్పారు కదా, నా బ్రెయిన్ చైల్డ్ నేనే స్వతహా డిజైన్ చేస్తున్నా అంటే డిజైన్ చేసినావు కాబట్టి కుంగింది. ఇంకోటి నీకు ఇంకో అద్భుతమైన చెప్పనా, ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏది ఉన్నా వాటర్ కమిషన్ ఏ అప్రూవల్ ఇవ్వకముందే వీళ్ళు కట్టడం స్టార్ట్ చేశారు బీఆర్ఎస్. అంటే వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎవరు? బీజేపీ పై నుంచి. రైట్, ఈరోజు నేషనల్ ప్రాజెక్ట్ కదా కాళేశ్వరం. ఎవరు? వీళ్ళిద్దరు కుంభక్కై తెలంగాణ సమ్మెని దుర్వినియోగం చేసిర్రు. చరిత్రలో నేను ఉండిపోవాలని కోణంలో కేసీఆర్ గారు కట్టడం మొదలుపెట్టారు. దాని వెనక హానెస్ట్ ఇంటెన్షన్ ఉంటే ఎలక్షన్ ముందే కుంగదు అది. రైట్, వందల వేల సంవత్సరాల నుంచి కొన్ని ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి. మన వందల సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం, రైట్, ఇది మన బాక్రానంగర్, శ్రీరామ్ సాగర్, ఎన్ని లేవు, యథావిధిగా పనిచేస్తున్నాయి. ఇదే ఎందుకు కుంగిపోయింది? ఎందుకంటే హానెస్టీ మిస్ అయింది. హానెస్టీ మిస్ అయింది అన్నట్టు తెలంగాణ ప్రజలకు ఎప్పుడో తెలుసు. 82,000 కోట్లు అన్నారు స్టార్టింగ్, తర్వాత అది పోయి 1,48,000 కోట్లు అయింది. సెక్రటేరియట్ కూడా 600 కోట్లు అన్నాడు, అది పోయి 1,400 కోట్లకు క్లోజ్ అయింది. సో ఇవన్నీ వీళ్ళు దగా చేసి వీళ్ళు కాంట్రాక్టర్ల దగ్గర వీళ్ళ కమిషన్ చూసుకున్నారు తప్ప తెలంగాణ నవనిర్మాణం కోసం అయితే పనిచేయలే. ఒకవేళ చేసేటోళ్ళు ఉంటే, గవర్నెన్స్ అందించేటోళ్ళు ఉంటే, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏమంటుందంటే, ఒకవేళ నువ్వు అప్పు తీసుకొస్తున్నావు అంటే 5%కి మించి అప్పు తీసుకురావు. వీళ్ళు దానికి ఉల్లగించి ఎంతో తీసుకొచ్చారు. అంటే తెలంగాణ సమాజాన్ని ఫూల్ చేసి వీళ్ళు బాధ్యత గల నాయకత్వం ఉంటే, ఎప్పుడు కూడా అపోజిషన్లో బాధ్యత గల అపోజిషన్గా బిహేవ్ చేస్తే అసెంబ్లీకి రమ్మను కేసీఆర్ గారికి మాట్లాడమని చెప్పు. క్యాప్టెనే రాడు, లీడర్ ఆఫ్ ది అపోజిషనే రాడు, ఇంకేం ఆడుతుంది టీం? డ్రామాలు చేసుకుంటూ తిరుగుతారు అటు ఇటు, ధర్నా చౌక్, నల్గొండ, ఆడ ఈడ సభలు పెట్టుకుని. జైలు అయితే ఖచ్చితంగా పంపిస్తారు వీళ్ళకి. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోయిందని అంటున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళ తరఫున ఏంటంటే అదొక పర్వవాసింది, దానికే వీళ్ళు ఇంత పెద్దగా చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడారు, వీళ్ళన్నింటినీ తప్పుదో పట్టించడానికి ఇవన్నీ ప్లాన్లు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అంటున్నారు. సరే, ఇదే విధంగా మనం ఇంకొకటి కూడా చూసుకుంటే దీంట్లో ఏమవుతుందంటే కేసీఆర్ గారిని ఇప్పుడు కాళేశ్వరం దానిపైన మనం పిలుస్తున్నారు, విచారణకు పిలుస్తున్నారు. ఈ విచారణలో ఎటు పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే ఎటు పరిస్థితుల్లో కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలి అని చెప్పి ప్రజల నుండి కానీ, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక శబ్దం చేస్తున్నారు ఏంటంటే కేసీఆర్ని ఎట్లయినా జైల్లో పెట్టాలి అనే ఒక అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. సో దీనిపైన మీరు ఏమంటారు? అసలు మళ్ళీ అవాస్తవం. కేసీఆర్ని జైల్లో పెట్టాలి, కేటీఆర్ని జైల్లో పెట్టాలన్న ఇంటెన్షనే లేదు. ఒకవేళ ఇంటెన్షన్ ఉంటే ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే లోపల బొక్కలో వేసేటోళ్ళం. రైట్, ఆయన కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ గవర్నమెంట్కి, అప్పుడున్న అపోజిషన్ లీడర్గా ఉన్న రేవంత్ రెడ్డి గారికి బిడ్డ మ్యారేజ్ అవ్వనీయకుండా అరెస్ట్ చేశారు. అప్పుడున్న జర్నలిస్ట్ని కిడ్నాప్ చేసుకోబోయారు. ఎవరైతే ప్రశ్నిస్తారో యశోద హాస్పిటల్ నుంచి వచ్చి ఈ టీ న్యూస్కి ప్రశ్నించిన వాళ్ళందరినీ కిడ్నాప్లు చేసిన సంఘటనలు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పొలిటికల్ వెండిట పెట్టుకోదు. ఏమైనా ఉంటే మనం సమాజ నిర్మాణం కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మీరు అన్నట్టు అంటే కక్షపూరితంగా లేదని చెప్పి మీరు చెప్తున్నారు, అంటే బయట నుండి వస్తున్న వాస్తవాలు అయితే ఇవి. అయితే ఇదే విధంగా ఇంకోటి కూడా 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తేనే వీళ్ళు అరెస్ట్లకి పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అయితే ఇదే విధంగా ఇంకోటి కూడా చూసుకోవచ్చు, కేటీఆర్ గారు కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో 3 సార్లు విచారణకు పిలిచారు. 3 సార్లు విచారణకు పిలిచిన తర్వాత కూడా అంటే ఎలాంటి స్పందన లేదు. ఫస్ట్ అంటే అరెస్ట్ చేస్తాము అని చెప్పి అంటున్నారు, బట్ ఎలాంటి స్పందన లేదు. 3 సార్లు వెళ్ళారు, 3 సార్లు కూడా అలాగే తిరిగి వచ్చారు. మరి దీనిపైన మీరు ఏమంటారు? అసలు నీకు ఉందా వంశీ అరెస్ట్ అవ్వాలని? అట్లా మనం ర్యాండమ్గా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయలేము. వీళ్ళు చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ 650 పైచలకు కాంగ్రెస్ లీడర్ ఫోన్లు ట్యాపింగ్ చేసి వీళ్ళకి గుణపాఠం చెప్పాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని తుంగలో దొక్కిరిల్లు.
ఎప్పుడైతే మోస్ట్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో ఫోన్ ట్యాపింగ్ అనేది ఆర్డర్ ఇస్తారు, వీళ్ళు ఫ్రీ హ్యాండెడ్గా చేసారు. ఎందుకు? వాళ్ళ పొలిటికల్ పవర్ గెయిన్ కోసం, నెక్స్ట్ టైం మళ్ళీ మేమే అధికారంలో ఉండాలన్న కోణంలో చేసిరారు. అలాంటి వాళ్ళని డెఫినెట్గా బిహైండ్ ద బార్ పంపిస్తారు. కానీ నువ్వు ఉన్నట్టు నేనున్నట్టు తెలంగాణ సమాజం క్యూరియస్గా ఉంది, కేటీఆర్ గారికి జైలు పంపిస్తే సంబరాలు చేసుకుంటుందంటే తప్పు చేస్తే డెఫినెట్గా పంపిస్తారు. వెయిట్ అండ్ వాచ్. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వింటున్నాం ఏంటంటే కేసీఆర్ గారికి కవిత గారు అయితే ఏదైతే లేఖ రాశిలో రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కవిత గారు కొత్త పార్టీ పెడతారు అని చెప్పి ఒక కొత్త అంశాన్ని అయితే తీసుకొచ్చారు. అంటే ప్రజలు కూడా చాలామంది అనుకుంటున్నారు కవిత గారు ఇప్పుడు కొత్త పార్టీ పెడతారని చెప్పి. సో అంటే కొత్త పార్టీ అనే కార్యక్రమము మొన్న రీసెంట్ ఒక 1 month బ్యాక్ అయితే రేస్ అయింది. అయితే దీనిపైన మీ స్పందన ఏంటన్నా? అసలు కొత్త పార్టీ పెట్టగలుగుతారా, లేకపోతే అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామా అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అలిగేషన్స్ అనుకోవచ్చా? కొత్త పార్టీ పెట్టడం ఏంది, ఆల్రెడీ పెట్టిరు కదా. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసిరు కదండి, భారత రాష్ట్ర సమితి. వాళ్ళు అప్పుడు వేషాలు వేసేటోళ్ళు ఇప్పుడు ఇంకో వేషం ఉండవచ్చు. సార్ నా అబ్జర్వేషన్, అది నా పర్సనల్ అబ్జర్వేషన్. వాళ్ళు గిమ్మిక్లు చేస్తారు ప్రజల్లో ఉండడానికి. నేను ఒకదాన్ని లేనా అని ఆమె చేస్తుంది, నేను ఒకరిని లేనా ఈడా అని హరీష్ రావు చేస్తాను, నేను ఒకరిని లేనా ఈడా అని కేటీఆర్ చేస్తాను. ఏమున్నా ఇంకా ఈ 3 నెలలే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అక్రమంగా అరెస్టులు ఎవరైతే చేస్తున్నారో పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం రేవంత్ రెడ్డి గారి కంట్రోల్లోనే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఒక జర్నలిస్టుల పైన కూడా అంటే రీసెంట్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు కానీ ఇలాంటివి చాలా అయినాయి. సో ఇలాంటి వాటిపైన అసలు అంటే కావాలని జరిగినాయా, మరి ఎలా జరిగినాయి అనేది మీడియా మిత్రులు కానీ చాలామంది రాస్తూనే ఉన్నారు. సో దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పారు, తర్వాత ఇప్పుడు 3 నెలలు ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది ఈ ప్రభుత్వం. మరి ఏంది దీనిపైన అసలు? బుడబుక్కలోనికి రోజుకో మాట కావాలి, మనకి వినేటోడు ఉండాలిగా. ఇప్పుడు అది బీఆర్ఎస్కి కల్చర్ అది. కానీ నువ్వు అన్న దాంట్లో ఫ్రెండ్లీ పోలీస్ అనేది డెఫినెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ది ఆ మోటో. కానీ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంది? నువ్వు అత్యాచారాలు, అన్యాయాలు, 1-sided న్యూస్ చూపిస్తా అంటే ఫ్రెండ్లీ పోలీస్ ఎందుకు అవుతుంది నీతో? నువ్వు సొసైటీని వైలెన్స్ ప్రమోట్ చేస్తున్నావు, అలాంటప్పుడు నీతో ఫ్రెండ్లీ పోలీస్ ఏముంది? అప్పుడు డెఫినెట్గా వేయాల్సిందే బొక్కలో, అది నో ఇష్యూ అందులో. నువ్వు ఏ విధంగా అంటావు? నువ్వు ఫ్రెండ్లీ పోలీస్ అంటే అంతకొంత కూడా గలేమిలాయించాలా పోలీసులు? వెళ్ళి చేయలేరు కదా. ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇచ్చే గవర్నమెంట్ ఇది. నువ్వు అందుకే చూసుకో, అవతల ఎక్కువ తక్కువ ఆగితే మామూలుగా ఉండదు ట్రీట్మెంట్ యువతల నుంచి. అట్లా ఉంటుంది, అది కౌంటర్ ఇవ్వాల్సిందే అదే లెవెల్లో. ఈరోజు మనం ఇది ఎలా మారిందంటే వంశీ, ఇది 2020 ఈ సమయం. ఇది చట్ మంగ్ని పెడ్ బ్యాక్, కట్టే కొట్టే తెచ్చే ఈ టైప్లో ఆన్సర్స్ ఉండాలి అని యూత్ అందరూ ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. కానీ వాస్తవానికి లా అండ్ ఆర్డర్ విల్ టేక్ ఇట్స్ టైం. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేయాలంటే కొంచెం స్లో అయినా సరే టైం లైన్ పనిచేసే కోణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ విధంగా పనిచేస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్లీ పోలీస్ అంటే మొత్తం అందరితో ఇల్లీగాలిటీ చేసేటోళ్ళకి, ఖూనీలు చేసేటోళ్ళకి, అబద్ధాలు మాట్లాడేటోడికి, ఓ ఇంటి భజన పట్టే న్యూస్నే ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు. అప్పుడు అది మంచిది కూడా కాదు. ఓకేనా, ఫైనల్గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హోంశాఖను అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో అంటే ఇప్పుడు చేస్తామని చెప్పారు ఒక 1 week బ్యాక్ అయితే ఏదైతే చెప్పారు. సో దీంట్లో మనం చూసుకోవచ్చు, అంటే దళితులకు కూడా కొంతమందికి ఇవ్వడం చూసినాం మనం, ఒక 4 members అట్లా. సో ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది? ఈ 6 గ్యారెంటీలలో మీరు అన్నట్టు ఇప్పుడు 2 అయితే అమలైనాయి, మిగతా కూడా ఎప్పుడు అమలు అయిపోతున్నాయి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తే కూడా వాళ్ళకు కూడా ఒక చిన్న క్లారిటీ వస్తుంది. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. మాదాపూర్ డివిజన్ అధ్యక్షునిగా నేను ఫ్రీ గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. 200 units వస్తున్నాయి, ఫ్రీ బస్ వస్తున్నాయి. ఈ 6 గ్యారెంటీలు ఇంద్రమ్మ ఇల్లులు కావచ్చు, అవన్నీ అవుతున్నాయి 6 గ్యారెంటీలు. ఇప్పుడు వంశీ వాళ్ళ ఏరియాలో అవ్వలేదంటే వంశీ ప్రశ్నిస్తలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, ప్రశ్నించట్లేదు. కానీ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కమిట్ చేసిందో అది డెఫినెట్గా ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది కూడా. 5 yearsలో మేము చేసిన ప్రామిసెస్ 2 lakhs పబ్లిక్ సెక్టర్ కావచ్చు, రైట్. మళ్ళీ ఆర్థికంగా తెలంగాణ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి. $3 trillion ఎకనామిక్ 20 years, నెక్స్ట్ రాబోయే 20 సంవత్సరాల్లో 3 to 4 trillion ఎకనామిక్గా మార్చాల్సిన
రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. మహిళలకు ఫ్రీ సొసైటీ ప్రొవైడ్ చేయాలి, మహిళలకు ఆర్థికంగా స్ట్రాంగ్ బలపరుచుకోవాలి, మన పిల్లలకు ఫ్యూచర్ కోసం ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ అని బ్యాక్ టు గవర్నమెంట్ స్కూలింగ్ అన్న కాన్సెప్ట్లో గవర్నమెంట్ పనిచేస్తుంది. వృద్ధుల కోసం పెన్షన్ యథావిధిగా ఏ గవర్నమెంట్ ముందు ప్రవాదించినా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. శాలరీలు ఎవ్రీ మంత్ ఫస్ట్కి పడిపోతున్నాయి. అండ్ కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ మా సీఎం గారు దావోస్ వెళ్ళి 1,45,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. మొన్న జపాన్ వెళ్ళి 48 కోట్లు ఇలా తీసుకొస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. పబ్లిక్లో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్స్ అంటున్నాము, ఫార్మాసిటికల్ సిటీ కట్టాలనుకుంటున్నాము. ఒక్కొక్కటిగా దశల వారీగా వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ నాయకత్వాన్ని మళ్ళీ నెక్స్ట్ మార్క్ మై వర్డ్, నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే. ఎన్ని వేషాలు వేసుకున్నా, కవిత ఎన్ని పార్టీలు మారుతున్నా అని ఎంతసేపు మీడియాలో ఉన్నా నమ్మరు. బీజేపీకి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. వికసిత్ భారత్ అని మొన్న వికసిత్ భారత్ సభ పెట్టుకున్నారు వీళ్ళు. వాస్తవానికి 5.3 గ్రోత్ రేట్ ఎకనామీతో మనం 2047కి డెవలప్డ్ నేషన్ ఎలా అయిపోతామో నాకైతే అర్థం కాదు. చదువుకున్న యువత ఇవన్నీ అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం స్పెషల్లీ గంగా జమున తహజీబ్ అనేది తెలంగాణ రాష్ట్రానికి యూనిక్ ఫ్యూచర్. ఆ ఫ్యూచర్ని మట్టిలో కలపడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన యువతని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైటియస్ ఐడియాలజీ ఏంటి? వాస్తవానికి సొసైటీ నిర్మాణం కోసం పనిచేసేటప్పుడు వైలెన్స్ అనేది దగ్గర ఉండొద్దు, హేట్రేల్ అనేది దగ్గర ఉండవద్దు, ప్రాంతీయవాదం ఉండొద్దు, మతవాదం ఉండొద్దు. ఓ సమాజ నిర్మాణానికై మీరు బయలుదేరినప్పుడు మన యువతని మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ యూనివర్సిటీలో ఇది కాంగ్రెస్ ఖానోళ్ళు, ఎవరు ఖానోళ్ళు కాదు. హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి ఈరోజు ఈ కెమెరా కావచ్చు, నాతో పాటు ఈ మైక్ పెట్టుకున్న వంశీ గారు కావచ్చు, మా ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ దేశానికి లాస్ట్ 75 ఇయర్స్లో ఈ లెవెల్కి తీసుకొచ్చి పెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీయే. డిఆర్డిఓ నుంచి స్పేస్ టెక్నాలజీ నుంచి ప్రతి ఒక్కటి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ నుంచి న్యూక్లియర్ పవర్ కూడా ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీయే. అదే ఇందిరాగాంధీ ఎవ్వరికీ సరెండర్ కాలే. కానీ మొన్న పాకిస్తాన్ మీద వార్ చేసి సరెండర్ అయిన నరేందర్ గారే చెప్పాలి మీకు. బీజేపీ ఎట్టకేలకు సత్తా మే రహనేకే 100 కోషిష్. అదే బీఆర్ఎస్ కూడా సత్తాలో ఉండడానికి 100 కోషిష్. మహారాష్ట్రలో పెంచుతాము, ఆఫీస్ తీసుకెళ్ళి ఢిల్లీలో పెడతాము, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నాము. ఎందుకు? రాజకీయ లబ్ధి కోసం. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. సమాజ నిర్మాణానికై సర్వోదయ సమాజం నెలకొల్పడానికి పనిచేస్తుంది. అదే దిశగా మేము వెళ్తున్నాం. మా ఐడియాలజీయే మా స్ట్రెంగ్త్, మా హిస్టరీయే మా స్ట్రెంగ్త్. ఇంతసేపు మీరు చెప్పారు. సో ఇవన్నీ పక్కన పెడదాం ఒకసారి. ప్రస్తుతానికి మన మాదాపూర్ డివిజన్లో ఎలా ఉందన్న కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు సిలిండర్లు కానీ, కరెంటు కానీ, 200 వాట్స్ కానీ ఇలాంటివన్నీ మీరు దగ్గరుండి చూసుకుంటున్నా అని చెప్తున్నారు. సో ఎలా ఉంది అసలు? ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది మీకు? మాదాపూర్ డివిజన్లో అయితే క్లారిటీ అండి. ఏ పార్టీ నుంచి సోదరులు వచ్చినా మేము యాక్సెప్ట్ చేశాము. కానీ బాధ్యతగా మేము కాంగ్రెస్ కార్యకర్తగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం కాబట్టి మాదాపూర్ జనతకి, మాదాపూర్లో ఉన్న యువతకి, వృద్ధులకి అందరికీ మేము చైతన్యవంతం చేయడానికి మా వంతు కృషి మేము పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అద్భుతమైన పాలసీలు తీసుకెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీయే రేపటి రోజుల్లో సమాజం నిలుపుగలుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రజలకు మేము ఇక్కడ మా షెరిలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో మాదాపూర్కి ఒక యూనిక్ ఫీచర్ ఉందండి. 64,000 ఓట్లు పైచిలకు ఉన్నాయి. ఇందులో ముస్లిం మెజారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అది మోస్ట్లీ హఫీజ్పేట్ ఏరియాలో ఉంటుంది. సర్వే నెంబర్ 82లో ఉంటుంది. ఆ ఏరియా ఒకప్పుడు గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఈరోజు రోడ్లు, స్ట్రీట్ లైట్లు, వాటర్ కనెక్షన్లు అందించింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే, పీజీఆర్ గారి రూలింగ్లో. ఇప్పుడు మళ్ళీ ఆ చరిత్ర వాళ్ళకు ముందు చూపించి వాస్తవానికి ఈ మాదాపూర్ డివిజన్కి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కనెక్షన్స్ ఉన్నాయి. కనెక్షన్ ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ ఒకప్పుడు ఉన్న పేదరికం, ఈ కొండల్లో మనుషులే రారు అనుకున్న కోణంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఐటీ పాలసీ రూపంలో ఇక్కడ హైటెక్ సిటీ ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెట్రో ఇచ్చింది. మీరు చూస్తే మాదాపూర్ డివిజన్లో
ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఫిజిబిలిటీగా రోడ్లు, అద్భుతమైన రోడ్లు కావచ్చు, ఓ సిటిజన్ కోఆర్డియల్నెస్ ఉంటుంది. ఎవరైతే నార్త్ ఇండియన్స్ వస్తారో, ఇక్కడ సెటిలర్స్ అవుతారో, వాళ్ళందరికీ యాక్సెప్టెన్స్ లోకల్ ప్రజల్లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకు అంటే ఆ మైండ్ సెట్ పెంచింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. సో కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పుడు మాదాపూర్ డివిజన్లో ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ ఉంటుంది. దాన్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం నాలాంటి కాంగ్రెస్ కార్యకర్తకి అయితే ఉంది. దాని దిశగా మేము పనిచేస్తున్నాం. యాజ్ ఏ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రతి ఒక్క ఫలాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న కోణంలో నిత్యం మేము పనిచేస్తున్నాం. రోడ్ల నుంచి, స్ట్రీట్ లైట్ నుంచి, వాళ్ళ పెన్షన్ వరకు, వాళ్ళ ఈవెన్ బ్లైండ్ ఆర్ ఫిజికల్లీ డిసేబుల్ ఉన్న పిల్లలకు కూడా వీఆర్ రీచింగ్, మేకింగ్ షూర్ దట్కి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు పొందేటట్టే చూస్తున్నాము. సో కాంగ్రెస్ గవర్నమెంట్ బ్యూటీ అది. ట్రూ బెనిఫిషియరీకే ఇస్తాం మేము. తీసుకెళ్ళి 100 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి రైతు బంధు లాంటి ఇయ్యం. ఎవరైతే వాస్తవానికి జెన్యూన్ ఎవరైతే ఉన్నారో, డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కి తీసుకొస్తాం. అదే దిశకు పనిచేస్తున్నాం. ఇందిరా ఆవాస్ యోజన కావచ్చు, ప్రధాన మంత్రి రోడ్ సడక్ కావచ్చు, జేఎన్ఎన్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రీజన్ డెవలప్మెంట్, అవన్నీ మా పాలసీస్ ఏంటి అంటే డెఫినెట్గా ఓ పేదరికంలో ఉన్న జనాలని మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకురావాలి. సోషో పొలిటికల్ రైట్స్ వాళ్ళకి అందే కోణంలో మేము పనిచేస్తాం. అదే దిశ మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే మహాత్మా గాంధీ నుంచి వచ్చినప్పుడు ఫిలాసఫీలు ఉన్నాయి కదా, మా ఈ సర్వోదయ అంటాము, జై జగత్ అంటాము, సత్య అహింస అంటాము. సో మా ఫిలాసఫీసే మాకు స్ట్రెంగ్త్. ఆ దిశగా మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకోటి కూడా చూడొచ్చన్నా, ఇప్పుడు మన మాదాపూర్ కాన్స్టిట్యున్సీలో ఏమైతే అంటే మన మాదాపూర్ డివిజన్లో ఏమవుతుందంటే, రీసెంట్గా అరకపూడి గాంధీ గారు మన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చారో, వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మన దగ్గర జగదీశ్వర్ గౌడ్ గారు అనుకుంటా, సో తను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. సో నేను విన్నా అన్నమాట. సో అంటే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. సో ఏ విధంగా ఉందన్న, అంటే మీ ఇద్దరి మధ్యలో, అంటే ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీయే, సో అరకపూడి గాంధీ గారు బీఆర్ఎస్ నుండి వచ్చిళ్ళు, ఏ విధంగా చూడొచ్చు? జగదీశ్వర్ అన్న కూడా అంటే పోటీ చేస్తా అంటున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు మనం దీంట్లో? నేను నీతో కూడా ఈవెన్ నా షేరిలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో మాదాపూర్ డివిజన్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకి నేను చెప్పేది ఇంతే. ఎవరు వచ్చినా యాక్సెప్టెన్స్ మన దగ్గర ఉండాలి. ఈరోజు మన ప్రభుత్వం ఉంది. మనం పేద ప్రజలకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతాము, మనం సొసైటీ నిర్మాణం కోసం ఎంత పని చేయగలుగుతాము. సోదరులు ఎవరైనా సరే, జగదీశ్వర్ గౌడ్ గారు కావచ్చు, అరకపూడి గాంధీ గారు కావచ్చు, ఏ పార్టీ నుంచి వచ్చినా సరే యాక్సెప్టెన్స్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్లో పనిచేయాలి. మన సీనియర్ అన్నప్పుడు రాజకీయ జీవితంలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ, సీనియర్ అన్నప్పుడు యూ లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళతో నువ్వు నేర్చుకోవచ్చు. నేను ఇదే చెప్తా మా కార్యకర్తలకి, మా కాంగ్రెస్ పార్టీ సోదరులకి, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్, మేకింగ్ షూర్ యు ఆర్ వర్కింగ్ బెస్ట్ ఫర్ ద సొసైటీ. ఆ కోణంలో నేను మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా కూడా నేను కూడా యాస్పిరెంట్ కార్పొరేటర్కి నేను పోటీ చేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్లో పుట్టాము, కాంగ్రెస్లోనే ఉన్నాం కాబట్టి పార్టీ కూడా నాకు జస్టిఫై చేస్తుంది నా యాస్పిరేషన్ కన్నా కోణంలో నేను ఉన్నాను. లెట్ ద టైం కమ్స్. అంతవరకు మనం పని చేసుకోవాల్సిందేగా. మనకు గాంధీ గారు కూడా ఆప్తులే, జగదీశ్వర్ గౌడ్ గారు కూడా ఆప్తులే. మనం అందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, చేయాలి కూడా. అది హ్యూమన్ నేచర్. అది నేచర్ పొలిటిక్స్లో చూడవుతుంది. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్, దట్స్ ఇట్. ఓకేనా, అంటే మీరు అన్నట్టు అంటే చూసి నేర్చుకోవాలి సీనియర్స్ అన్నమాట, అది వాస్తవమే. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే, మీ అన్నగారు అయితే ఫస్ట్ కాంగ్రెస్లో ఉంటుండే, యాక్చువల్లీ మీరు అడ్వకేట్గా ఉంటుండే. సో అడ్వకేట్ నుండి మీ అన్నగారు అంటే సమ్ పాస్ట్ అయిపోయిన తర్వాత సో మీరు ఎంట్రీ ఇచ్చారు. అసలు మీరు అడ్వకేట్ నుండి ఇక్కడ సైడ్ ఎలా మలగాలనిపించింది మీకు? ఇప్పుడు అన్నగారు ఈ మధ్య కాలం 6 months 7 months అవుతుంది పోయి, కానీ అంతకుముందు నేను కంటెస్ట్ చేశాను. బీఆర్ఎస్ నుంచి జగదీశ్వర్ గౌడ్ గారు, బీజేపీ నుంచి రాధాకృష్ణ గారు, నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేశాము. మేము అప్పుడు పార్టీకి పనిచేసాము. నేను అంటే మా అన్నది, మా నాన్నది, మా మదర్ది ఇంకా అరౌండ్ 40 years చరిత్ర మాది విత్ ఓన్లీ కాంగ్రెస్. మాకు వేరే పార్టీ తెలియదు, వేరే ఐడియాలజీ కూడా తెలియదు. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ కొంచెం ఆర్థికంగా ఫ్యామిలీ రన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను అడ్వకసీ ఆ కోణంలో చూస్తా. ఇంకోటి ఏంటంటే అడ్వకసీ, నేను మహాత్మా గాంధీతో చాలా ఇన్స్పైర్ అవుతా. సో మహాత్ముని వల్ల ఆయన కూడా అడ్వకేట్, అంబేద్కర్ అడ్వకేట్. సో నాకు ఆ అడ్వకసీ ఉండాలి. ఈవెన్ దో నేను IITsలో చదివినా నాకు ఆ అడ్వకసీ ఉండాలన్న కోణంలో నేను OU క్యాంపస్ నుంచి లా చేశాను. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అది ఫర్ సోర్స్ ఆఫ్ లైవ్లీవుడ్ కోసమే. బట్ వాస్తవానికి లా ఉంటే, ఇలా పొలిటిక్స్లో వచ్చిన తర్వాత మేము ఇది మా అన్న నన్ను తీసుకొచ్చి నేను కాంటెస్ట్ చేసిన తర్వాత కూడా మేము కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాము.
పార్టీకి పనిచేయడానికి ఈ అడ్వొకసీ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే యు నో ద లీగాలిటీ. సో ఆ లీగాలిటీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పొలిటికల్ లైఫ్లో. కాబట్టి ఇంకా బెస్ట్ పనిచేయడం కోణంలోనే ఈ లీగాలిటీని యూజ్ చేస్తాము. కానీ మా అన్నయ్య నాది ఆశ, ఆస్పిరేషను మాదాపూర్ డివిజన్కి కార్పొరేటర్గా చేశాం, పోటీ చేశాం. ఇదే గడ్డ మీద గెలవాలి. ప్రజా నిర్ణయం ఒక్క సైడ్ ఉండాలి, అంటే కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా మా వైపు ఉండాలి. అద్భుతమైన పనులు చేయాలి. గవర్నమెంట్ మీద బరువు పడకుండా సివిల్ సొసైటీతో కోఆర్డినేట్ అయ్యి మాదాపూర్ని చాలా అద్భుతంగా నిర్మాణం చేయాలి. ఎలాంటి పక్షపాతం లేకుండా, మతవాదం లేకుండా అద్భుతమైన పనులు చేయాలి అన్న కోణంలో ఉంది. చరిత్రలో ఉండాలి, కాంగ్రెసీలు వచ్చారు చాలా మంచి పనులు చేశారు అన్న కోణంలో మేము ఉండిపోవాలన్న ఆశ ఉండేది నాకు, మా అన్నకి. ఆ కోణంలో పనిచేసాం. అన్ఫార్చునేట్ మా అన్న చాలా అన్ఫార్చునేట్ నాకు కూడా అది. థ్యాంక్ యూ అన్న. అంటే మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి, అంటే చాలామందికి ఇప్పుడు అంటే నేను ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరైతే ఏవైతే చెప్పారో చాలామందికి ఒక నెగిటివ్ వైపు ఒకటే కనబడుతుంది. సో దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా ఏంటి, అసలు వీటిపైన మీ డివిజన్లో ఎలా ఉందనేది ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వచ్చినాము. మీరు మాకు కూడా సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వంశీ. గుడ్ లక్ ఫర్ యువర్ ఛానల్. మీరు మరింత చేయాలి. ప్రజల్లో మీరు ఎప్పుడు ఉండాలి. వాస్తవానికి దగ్గరగా ఉండి రేషనల్ మైండ్ సెట్తో జర్నలిజం ఉన్నప్పుడే కదా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ అంటారు. ఆ రోల్ మీరు ఎప్పుడు చేయాలి. మీలాంటి యువకులు కూడా మీడియా జర్నలిజంలో పైకి ఎదగాలి. మీరే కాదు, మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ స్టాఫ్ మీరు అందరూ ఎదగాలి. కానీ కష్టపడండి, న్యాయంగా కష్టపడండి. ఏదో న్యాయతతో విజయ అంటారు. మేము అదే నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం, నేను మా ఫ్యామిలీ. సో యథావిధిగా మేము కష్టపడతాం. లెట్ ద టైం కమ్. మీరు ఎదగాలి, మేము ఎదగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.